ఎండలు మండిపోతున్నాయంటే అర్థం ఏంటో తెలుసా? మన ఇళ్లలో వడియాల వేట మొదలైపోయిందని అర్థం. మన తెలుగు ఇళ్లలో ఎండాకాలం అంటే వడియాలు, ఊరగాయల హడావిడి ఉంటుంది. మేడ మీద వైట్ క్లాత్ని వేసి రంగురంగుల వడియాల్ని పెడుతూ ఉంటే ఆ దృశ్యమే వేరు కదా. ఒక రకమైతే బోరు కొడుతుంది. అందుకే నేను మంచి మంచి వడియాల రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. ఈ వీడియోలో చాలా సింపుల్గా బియ్యం పిండితో వడియాలను ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వడియాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గ్లాస్తో 2 గ్లాసుల వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక పావు గ్లాస్ వరకు సగ్గు బియ్యంని తీసుకోవాలి. ఆ సగ్గు బియ్యంని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఆ బియ్యం పిండిలోకి వేసి రెండింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ వడియాలని మీరు అచ్చం బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. సగ్గు బియ్యంని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మందంగా ఉండే గిన్నెని తీసుకోండి. నేనైతే ప్రెషర్ కుక్కర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు బియ్యం పిండికి 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. అలా ఒక 4 to 5 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకొని అందులోకి కొంచెం సాల్ట్, అలానే కొంచెం జీలకర్రని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి. ఇంగువను వేసుకోవడం వల్ల వడియాలకు ఒక మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. మనం ఇలా వడియాల్లోకి నిమ్మరసాన్ని వేసుకోవడం వల్ల మనకి వడియాలు తెల్లగా వస్తాయి. ఇప్పుడు మనకి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఈ పిండి మొత్తాన్ని వేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఒక 5 minutes వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి ఈ పిండి అనేది త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి మనం వాటర్ క్వాంటిటీని కూడా కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి మనకి పిండి అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇలా కలుపుకుంటూ దీన్ని ఒక 2 to 3 minutes వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్కి మూతను పెట్టేసి విజిల్ని కూడా పెట్టి ఒక పావు గంట వరకు అలా ఉమ్మగిల్లనివ్వాలి. ఒక 15 minutes తర్వాత తీస్తే మనకి పిండి అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక బేషన్లోకి తీసుకొని మొత్తాన్ని బాగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. పిండి చల్లారిపోతుంది అనుకుంటే కొంచెం కొంచెం పిండిని తీసుకొని మిగిలిన పిండిని వేడి తగ్గిపోకుండా మూతను పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పిండి మొత్తాన్ని బేషన్లో వేసుకొని స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం చేతిని తడుపుకుంటూ మనం చక్రాలకి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఈ వడియాలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. మన ఛానల్లో ఆల్రెడీ నేను వడియాల రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోస్ని పోస్ట్ చేశాను. ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పిండిని స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వడియాల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ మురుకుల మిషన్ని తీసుకుంటున్నానండి. దీని ప్లేస్లో మీరు మామూలుగా కారపూస వేసుకునే మామూలు గొట్టాలు ఉన్నా కూడా వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ గొట్టంలోకి మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చుట్టూ ఎడ్జెస్కి ఆయిల్ని రాసుకున్న తర్వాత పిండిని తీసుకొని ఆ మురుకుల మిషన్లోకి పెట్టుకోవాలి. ఇలా అందులో సరిపోను పిండిని పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసి మూతను పెట్టేసి దీన్ని మనం వడియాల్లా వేసుకోవాలి. సన్న కారపూస గిద్దలు ఉన్నా కూడా దాంట్లో కూడా ఈ వడియాల్ని వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా మురుకుల మిషన్ కానీ చక్రాల గిద్దలు కానీ అవైలబుల్లో లేని వాళ్ళు ప్లాస్టిక్ కవర్లో కూడా ఈ పిండిని వేసుకొని వడియాల్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇదే షేప్లో పెట్టుకోవాలని ఏం లేదండి. కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కాటన్ క్లాత్ని ఒకదాన్ని తడిపి ఫ్లోర్ మీద వేసి ఇంట్లోనే పెడుతున్నానండి. ఎండ అవైలబుల్లో లేని వాళ్ళు ఈ వడియాలని హ్యాపీగా ఇంట్లోనే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్గా చూపించాను కదా, నచ్చిన వాళ్ళు అలా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా పొడుగ్గా స్టిక్స్లా వేసుకున్న తర్వాత ఇవి ఎండిన తర్వాత మనకి నచ్చిన సైజులో వీటిని కట్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న పిండి మొత్తాన్ని ఇలానే పొడుగ్గా పెడుతున్నాను. ఇవి మనకి ఒక 1 dayలో ఆరిపోతాయండి. నేనైతే ఓవర్ నైట్ అంతా ఫుల్గా ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టి వదిలేసాను. తెల్లారి ఎండిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి ఇలా ఎండిపోతాయి. ఇలా ఎండినవి ఇవి మనకి నీళ్లు చల్లి తీయాల్సిన అవసరం ఏం లేదండి.
క్లాత్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతాయి. ఇలా తీసిన ఈ వడియాలన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టి ఒకవేళ ఎండ ఉంటే మాత్రం ఒక 1 అవర్ వరకు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంచిన తర్వాత వీటిని మనకు నచ్చిన సైజులో తుంపుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇవి మనకు 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటాయి. చూసారు కదా, నేను నెక్స్ట్ డేకి చూపిస్తున్నాను. చక్కగా ఎండిపోయాయి. ఈ వడియాలని ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈ వడియాల్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ వడియాలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, వడియాలు అనేవి చక్కగా వచ్చాయి. వీటిని డీప్ ఫ్రై చేసి చూద్దాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ వడియాల్ని వేసుకోవాలి. అప్పుడే మనకి ఇవి చక్కగా పొంగుతాయి. నిదానంగా వేయించుకోవాలండి. ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అప్పుడే మనకి లోపల నుంచి పచ్చి లేకుండా నిదానంగా కాలుతాయి. ఇలా కాల్చుకున్న ఈ వడియాలన్నింటినీ ప్లేట్లోకి తీసుకొని వీటిని మనం ఎప్పుడంటే అప్పుడు రసంలోకి, పప్పులోకి, సాంబార్లోకి తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీని ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సమ్మర్ స్పెషల్ వడియాల రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.